మాతృదేవోభవ. అమ్మదయన్గనన్ పలుకులమ్మదయన్ గనినంత ఎల్ల వాక్యములు కైతలేయగును. కన్నులు వెన్నెల తిన్నెలవుచు భావములు నాట్యమాడునిక. పల్కుల తల్లి హృదంతరధ్వనుల్ సొమ్ముగదాల్చు వారలకు శూన్యములైనను సూనగుచ్ఛముల్. శూన్యములైనను సూనగుచ్ఛముల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 194వ భాగానికి స్వాగతం పలుకు. ఆత్మ దేహంలో ఎలా ఉంది 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 అంటే మనం నమ్మం. ఆత్మ ఎక్కడుందండి? అంతా దేహమే కదా. ఏదో చర్మం కనపడుతోంది, ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, మాంసం ఉంది, కొవ్వు ఉంది, అన్నీ ఉన్నాయి, పుపుసశీరలు ఉన్నాయి, ధమనులు ఉన్నాయి, ఇవో 72,000 నాడులు అని ఎంతసేపు ఈ శరీరం మీద ఇందులో ఉండే వాటి మీద పరిశోధనలు చేస్తారు. చేయడం తప్పు కాదు. ఆ చేస్తున్న కొద్దీ శాస్త్రజ్ఞులు, శాస్త్రం చదివే విద్యార్థులు, సైన్స్ విద్యార్థులు ఆలోచించాల్సింది ఏమిటంటే అసలు ఈ పరిశోధనకు అంతం ఉందా? ఎందుకు ఉండడం లేదు? ఇంత పరిశోధన శరీరాల గురించి జరిగినా ఇంకా తెలియని విషయాలు ఉన్నాయా లేదా? వ్యాధులు వస్తున్నాయా లేదా? ఎబోలా అని వ్యాధి దక్షిణాఫ్రికాలో మొదలైంది, వ్యాపిస్తుంది. ఇప్పుడు దాని గురించి మళ్ళీ కోట్లు వెచ్చించి పరిశోధన. మరి ఇంతకాలం పాటు చేసింది ఏమైంది అంటే ఎన్ని కనుక్కున్నా మనకి అంతుపట్టనది ఒకటి ఉంది. ఆ అంతుపట్టనదే అనంతుడు, అదే పరమాత్మ. ఆ అసలు మూలాన్ని పట్టుకుంటే తప్ప ఇవి ఏమీ తెలియవు. తెర మీద ఉండేటువంటి బొమ్మల విషయం ఏం తెలియాలన్నా తెరను చూడాలి ముందు. తెర ఉండబట్టి ఈ బొమ్మలన్నీ, తెర లేకపోతే ఏముంటాయి? ఈ బొమ్మ దాని మీద పడింది, ఆ బొమ్మ వెళ్ళిపోయాక మిగిలే తెర. ఆ బొమ్మ పడ్డానికి ముందు కూడా తెర ఉంది. అలాగే ఈ సృష్టికి వెనక పరమాత్మ, సృష్టి లోపల పరమాత్మ, పోనీ వెనక ఏదైనా పర్వాలేదు. ఈ దేహానికి వెనక లేదా దేహం లోపల ఒక ఆత్మ ఉంది. అందుకని ముందు దేహంలో ఉండేటువంటి జీవుడు ఆత్మ, అది తెలుసుకుంటే నేనెవరు, నేనైనా తెలుస్తుంది. ఇక అంతకంటే తెలుసుకోవాల్సిందే లేదు. అది ఎలా తెలుసుకోవడం? యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. క్షేత్రజ్ఞ విభాయం చివరి మెట్టుకొచ్చి చెబుతున్నాడు. ఇంకా యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. సౌక్ష్మ్యాద్ ఆకాశం నా ఉపలిప్యతే. అన్నింటా ఆకాశం ఉందా లేదా? ఏమిటి ఆకాశం ఉండబెట్టండి? మనం ఏమనుకుంటాం, ఆకాశం ఆకాశం పైన ఉంటుంది, ఏ కింద ఎందుకు ఉంటుంది? డిఎస్ గణపతిరావు గారని విశాఖపట్నంలో ఉన్నారు, మంచి డాక్టర్ గారు. ఆయన మంచి చమత్కారమైన పద్యం రాశారు. తోక వెనకాల నుండును టీకప్పున నుండు మండుటెండల నుండు మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అద్దెర భన్నా అన్నాడు ఆయన. పిల్లలకి ఇంటి పని కింద ఇలాంటి పద్యం చెప్పి ఏమిటో కనిపెట్టమన్నాడు. బుద్ధి పని చేస్తుంది. తోక వెనకాల నుండును, తోక వెనకాల ఏముంటుంది? తోక వెనకాల ఉంటుంది, దాని వెనకాల ఏదో ఉందే కనిపెట్టు. తోక వెనకాల నుండును టీకప్పుల నుండు, టీకప్పులో కూడా అదే ఉంటుంది. తోక వెనకాల ఏముంటుందో టీకప్పులో కూడా అదే ఉంటుంది. మండుటెండల నుండు, మండుటెండల్లో కూడా ఉంటుంది. అదేమిటండి? తోక వెనకాల ఉంటుందట, టీకప్పులో ఉంటుందట, మండే ఎండలో కూడా ఉంటుందట. మోకాలు ముందు నుండును, మోకాలకి ముందు ఉందట. మోకాలకి ముందే ఉందండి ఆకాశం తప్ప. పోనీ ఆకాశం అనుకుందామా అంటే ఆకాశము పైన నుండి, ఆకాశం పైన కూడా అదే ఉందట. మోకాలకు ముందది, ఆకాశం పైనది, టీకప్పులో అదే, మండే ఎండలో అదే, తోక వెనకాల అదే. ఏముందండి? విచిత్రమైన పద్యం ఇది. ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఎలా అర్థం అవుతుందంటే తోక వెనకాల నుండును అని చదవడం మానేయాలి. తోక వెనకాల నుండును అయిపోయింది. తోక ఎక్కడ ఉంటుంది? వెనకాల ఉంటుంది. టీ కప్పున నుండు అనకూడదు. టీ కప్పులో ఏదో ఉంటుంది అనుకుంటా, లేదు. టీ కప్పున నుండు, టీ కప్పులోనే ఉండదుగా, నేల మీద పారబోతామేటి. తోక వెనకాల ఉంటుంది, టీ కప్పులో ఉంటుంది. మండుటెండల నుండు అంటే మండుటెండల్లో ఏదో ఉంటుందని ఆలోచించకూడదు. మండుట ఎండల నుండు, మండుట అనేది ఎక్కడ ఉంటుంది? ఎండలోనే ఉంటుంది. ఎండలోనే మండిపోతాం. ఎండలో ఉంటే మండిపోతామా? మండుటెండల్లో ఏదో ఉంటుందని చెప్పట్లా. మండుట ఎండల నుండు మోకాలు ముందు నుండును, మోకాలకు ముందు ఏదో ఉంటుందని కాదు, మోకాలే ముందు ఉంది, మోకాల తర్వాత ఇంకేం లేదు.
ఎంత చక్కగా రాశాడండి. ఆకాశము పైన నుండు అనగానే ఆకాశం పైన ఏదో ఉంది అనుకోకూడదు. ఆకాశము పైన నుండు, ఆకాశం పైనే ఉందిగా అంతే. ఏది ఎక్కడ ఉంటుందో చెప్పారు కానీ ఎక్కడేముందో నేను అడగలేదు. ఇంత చమత్కారమైన పద్యాన్ని విశాఖపట్నంలో ఎంబీబీఎస్ డాక్టర్ గారు రాశారు, డిఎస్ గణపతిరావు గారని. మంచి చమత్కార పద్యం. అద్దెర భన్నా అనో శతకం రాశాడు ఆయన ఏకంగా. పూర్వం అద్దెర భన్నా బాగా అయింది అనేవారు. ఆ అద్దెర భన్నాను మొగటంగా తీసుకుని మహానుభావుడు మంచి పద్యాలు రాశాడు. అలాగా ఆకాశం పైన ఉంటుంది కానీ కథలో ఏముంటుంది, సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే, ఆకాశం అంతటా ఉంటుంది అంటున్నాడు పరమాత్మ. మరి గణపతిరావు గారేమో ఆకాశం పైన ఉంటుంది అంటే, కృష్ణ పరమాత్మ ఆకాశం అంతటా ఉంటుందంటే మనం ఎవరిని నమ్మాలి? కృష్ణ పరమాత్మనే నమ్మాలి. ఎందుకంటే గణపతిరావు గారు కూడా కృష్ణ పరమాత్మనే నమ్మాడుగా. అందుకని అంతటా ఉంటుంది, ఆకాశం పైన ఉండదు. పైన ఉందని మనం ఎందుకు అనుకుంటున్నామో గమనించండి. విచిత్రమైన వేదాంతం ఉంది ఇక్కడ. ఆకాశం పైన ఉండమేటండి, అంతటా ఉంది. పైన ఉందని ఎందుకు అనుకుంటున్నాం మనం? కింద రకరకాల వస్తువులను చూస్తున్నాం కానీ మధ్యలో ఉన్న శూన్యాన్ని మనం చూడడంలా. దాన్ని శూన్యం అని పేర్కొనలేదు. ఇక్కడ ఒక కంచం ఉంది, ఇక్కడ సరే బల్ల ఉంది, ఇక్కడ కంచానికి బల్లకి మధ్యలో ఇక్కడ ఒక స్తంభం ఉంది, ఇక్కడ ఒక స్తంభం ఉంది, స్తంభానికి మధ్యలో దానికి ఒక పేరు పెట్టు, అదే శూన్యం. అది ఉందా లేదా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం పైన మాత్రమే లేదు, కింద లోపల సర్వత్రా నిండి ఉన్నది ఆకాశమే. ఆకాశాన్ని భేదిస్తూ అనండి, శూన్యాన్ని భేదిస్తూ కావచ్చు, శూన్యాన్ని నింపుతూ కావచ్చు, శూన్యాన్ని కనబడనీయకుండా కావచ్చు. మొత్తం మీద కొన్ని వస్తువులు ఉన్నాయి అంతే. అంతేగాని ఉన్నది మాత్రం ఆకాశం. ఉందని మనకు ఎలా తెలుస్తుంది? యథా సర్వగతం సౌక్ష్మ్యాత్, ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంది. ఆకాశం, వస్తువుల్లో ఆకాశం ఎలా ఉంది అంటే కుండలో నీళ్లు ఉన్నట్టుగా లేదు, కుండలో ఖాళీ ఉన్నట్టుగా ఉంది. ఓ కుండ తీసుకున్నాం, ప్లాస్టిక్కే కావచ్చు, పని మనకి ప్లాస్టిక్ యుగమేగా. దాని మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఓ కుండ మట్టి కుండ తీసుకోండి, దాని మధ్యలో ఖాళీ ఉంది కదా, ఆ కుండ పగల కొట్టండి, ఈ ఖాళీ ఏమైంది? బయట ఉన్న ఖాళీలో కలిసింది. మరి అంతకుముందు ఈ కుండ ఇలా చుట్టూ ఒక ఆకారం ఉన్నప్పుడు బయట ఖాళీకి లోపల ఖాళీకి మధ్యలో ఏముందో మనకేమైనా అర్థమైందా? కుండ అన్నాం మనం. అంటే ఖాళీని మనం రకరకాల రేకులతో ఏదో పదార్థాలతో నింపి మనం చూసుకుంటున్నాం తప్పితే ఉన్నది ఖాళీయే, అదే శూన్యం. దాన్నే మన వాళ్ళు పూర్ణం అన్నారు. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. దాన్ని శూన్యం అన్నారు తెలియని వాళ్ళు. అది శూన్యం కాదురా పూర్ణం అన్నారు ఋషులు. పూర్ణం కాకపోతే అన్నీ రావుగా, ఎక్కడ నుంచి చూస్తున్నా మరి? అసలు ఆకాశం ఎలాగైతే సర్వగతము సౌక్ష్మ్యాత్, కుండలో నీళ్లు ఉండడం వేరు, నీళ్ళు పదార్థం, కుండో పదార్థం. నీళ్లు పారపోతే తెలిసింది నీళ్లు కింద పడ్డాయని, కానీ కుండ పగల కొడితే లోపల ఉన్న ఆకాశం ఎక్కడికి వెళ్ళిందో ఏమన్నా తెలిసిందా? ఆ కుండగా ఉన్నప్పుడు బయట ఒక ఖాళీ లోపల ఒక ఖాళీ కనపడుతున్నాయా లేదా? ఈ రెండు ఖాళీల్ని మధ్యలో కుండ పెంకు ఎలా పూరించిందో ఎవరైనా నిరూపించగలరా? అలాగే భగవంతుల్లో ఈ ప్రపంచం అంతా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఏదైనా ఉందా? ప్రయోగం చేయాల్సింది ఏదైనా ఉందా? ఆ శూన్యం అర్థమైతే భగవంతుల్లో ఈ ప్రపంచం అంతా ఎలా నిండి ఉందో అర్థం. అంతేకాదు, శూన్యం మనకు ఆకాశం అంతటా ఉన్నప్పటికీ పైన మాత్రమే ఉందని మనం ఎందుకు అనుకున్నాం? రకరకాల వస్తువులు భూమి మీద మనం పెట్టుకోవడం వల్ల, మనం కూడా ఓ శరీరం ధరించి ఉండడం వల్ల ఈ శరీరాన్ని, దీనికి సంబంధించిన బంధువుల్ని, శరీరాలని, వస్తువుల్ని చూస్తున్నాం తప్ప మధ్యలో ఉన్న శూన్యాన్ని మనం గమనించలేదు. మనం గమనించట్లేదు కానీ అది లేదంటే అలాగా. అలాగే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ విశ్వం అనేటువంటి బంగారపు మూత దానికి అడ్డంగా ఉండడం వల్ల ఆయనకు మనకు కనపట్ల. ఈ విశ్వం తీసేస్తే విష్ణువు కనపడతాడు. అందుకే విష్ణు సహస్రనామాల మొదట్లో విశ్వం విష్ణు, విశ్వాన్ని తీసుకెళ్లి విష్ణువులో కలిపేయి, లేదా విశ్వం తీసేయి, లేదా విశ్వం అంతటినీ విష్ణువుగా చూడు, నీకు విష్ణువు ముఖ్యం, విశ్వం కాదు అని చెబుతూ. యథా సర్వగతము సౌక్ష్మ్యాద్ ఆకాశమును అపలిప్యతే, ఏ విధంగా అయితే ఆకాశం అంతటా నిండి ఉందో సూక్ష్మంగా పైకి కనపడకుండా రకరకాల వస్తువుల మధ్యలో, బయట, లోపల, పైన, కింద అంతటా నిండి ఉందో, తథా ఆత్మానోపలిప్యతే సర్వత్ర అవస్థితం దేహి, దేహమునందు కూడా సర్వత్ర అన్ని అవయవాలకి అధిష్టానంగా, అన్నింటిలోనూ, అన్నింటి బయట, అన్నింటి పైన, అన్నింటి కింద, తథా ఆత్మ ఉంది. నా ఉపలిప్యతే, అది కూడా దీంట్లోనూ లీనం కాదు. ఇందాక మనం చెప్పుకున్న గ్లాసు, కొన్ని స్టీల్ గ్లాస్ అంటే పగలగొట్టడం కష్టం, అందుకని కుండ అంటారు మన వాళ్ళు. కుండ అయితే తేలిగ్గా పగలగొట్టచ్చు కదా. మట్టి కుండ తీసుకున్నాం, ఆ కుండకి లోపల ఉన్నది, కుండ పగల కొడితే కుండ లోపల ఉన్నది బయట ఉన్నది కలిసిపోయింది. ఈ కుండ లోపల ఆకాశం మీరు నీళ్లు పోసినప్పుడు కూడా అందులో ఉంది. అది నీళ్లతోనూ కలవలేదు, కుండతోనూ కలవలేదు.
అలాగే లోపల శరీరం లోపల ఉండే జీవుడు శరీరంలో ఏ అవయవంతోనూ కలవడు, కానీ ఆయన ఉంటాడు. ఆయన ఉండడం వల్లే ఈ శరీరం మెరుస్తోంది. ఎప్పుడైతే ఆయన శక్తిని ఈ శరీరం గ్రహించడానికి యోగ్యం కాకుండా పోయిందో, అనారోగ్యం కారణం వల్ల కానీ, ఈ రక్తస్రావం వల్ల కానీ, దేని వల్లనైనా కానీ యోగ్యం కాకుండా పోయిందో, అప్పుడు ఈ శరీరం రాలిపోతుంది. ఆయన ఎక్కడికి పోవడం, అదే మరణం. ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళాడు అంటారు. మనకు అర్థం కావడం కోసం చెప్పే మాట తప్పితేది పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథ చదివితే చాలా సంపూర్ణంగా తెలుస్తాయి ఈ విషయాలన్నీ. అది ఎక్కడికి బయటికి వెళ్ళదు, అది అక్కడే ఉంది. ఎన్ని జన్మలు ఎత్తినా అది అక్కడే ఉంది. ఎందుకంటే దానికి ప్రత్యేకం బయటికి వెళ్ళడానికి ఏం ప్రదేశాలు లేవు, అది అంతటా నిండు ఉన్నది. అది ఆ మాటకు వస్తే ఆ జీవుడు అనేవాడు ప్రత్యేకంగా లేడు. నేను ఉన్నాను అనుకుని ఇవన్నీ పడుతున్నాడు. ఉన్నాను అనుకోవడం మానేస్తే ఏం పడక్కర్లేదు. ఆ అనుకోవడం మానేయడమే పునర్జన్మ రాహిత్యం. అనుకోవడం మానేయాలి. ఊరికే అనుకోవడం, మనం ఉన్నాం ఇవన్నీ పడుతున్నాం, ఏమిటో ఇంకా ఎన్ని పడాలో అనుకుంటున్నంత కాలం పడ్డమే. ఏమీ నేను పడేది ఏమిటి, గడిది గుడ్డని పడుకుంటే ఏమీ లేదు. లోకంలో కూడా అంతేనండి. మీరు ఆడదో మగవాడో ఇంట్లో ఎవరో వెర్రి తాపత్రయం పడిపోతూ ఉంటారు. మొగుడు కోసం, పిల్లల కోసం మొత్తం తాపత్రయం అన్నీ అలికేసుకుని, నేను లేకపోతే ఇల్లు ఎలా నడుస్తుందో అని అన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు అందరూ ఈవిడి మీద ఆధారపడతారు. మరి అంతేకాదు, పెత్తనం కూడా చేస్తారు. ఒక్కసారి అమ్మ రాజీనామా, అమ్మకి ఆదివారం అన్నట్టుగా సెలవెట్టేసి నేను పడుకుంటాను రాబా, మీ ఏడుపు మీరు ఏడవండి, మీ నాన్న మీరు కూడా అని శుభ్రంగా ముసుగెట్టేసి చూడండి 24 గంటల్లో ఏం జరుగుతుందో. మొత్తం కాళ్ళబెరానికి వచ్చేస్తారు. ముందు మొగుడు వచ్చేస్తారు, తర్వాత వెనకాల పిల్లలు వచ్చేస్తారు. ఈ పని ఆడాడు పాపం చేయరు, దయామయులు కాబట్టి. ముఖ్యంగా మా ఆవిడ చేయదు, నేను అదృష్టవంతండి. చేస్తే నా పని ఏమిటి, కాళ్ళెట్టుకోవడమే, చేసేదేముంది. ముందు మనకి వంట వండుకోవడం చేత కాదు, పెద్ద సమస్య. మిగిలిన వాళ్ళు ఇంకా కొంత, నాకు ఏమి రాదు, వేడి నీళ్ళు కాచుకోవడం చేత కాదు. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళను నేను, భయం. ఇంత ధైర్యం ఉన్నవాడికి పొయ్యి దగ్గరికి వెళ్ళాలని భయం, మర్చిపోతానేమో ఒక అడ్డమని. ఇంత ధారణాశక్తి ఉన్నవాడికి నాకు భయం, గ్యాస్ పై నేను ఎప్పుడు అంటించను, మర్చిపోతానేమో అని బెంగ. అందుకే అబ్బాయి నేను ఇంట్లో అబ్బాయి నువ్వు ఏం చేస్తే అదే బాగుందండి, ఇంకా మానేస్తారేమో నాకు భయం. అందుకని ఒక్కరోజు కనుక ఆడాళ్ళు బెదిరించి ముసుగెట్టేస్తే మొత్తం ముసుగు దొంగలంతా బయటకు వచ్చేస్తారండి. అలాగా మనం శరీరంలో కూడా ఆత్మను కనుక్కోవాలని నాకేం సంబంధం లేదు, ఏం జరగని అని అలా ఊపిరి తీస్తూ ఉంటే సరిగ్గా ఉమా సహస్రంలో గణపతి మహాముని చెబుతారు, ప్రాణత శ్వసితమేవ విచార్యం కుర్వత కరణమేవ నిభాల్యం కచ్చత గమనమేవ విశోధ్యం తత్తనౌ మథనం ఆగమబోధ్యం. మీ శరీరంలో మీరే మథనం చేయండి శాస్త్రతత్వాన్ని, ఆగమబోధ్యమైన తత్వాన్ని మీరు మథనం చేయాలంటే ప్రాణత శ్వసితమేవ విచార్యం, ఊపిరి పీలుస్తుంటే ఊపిరిని పరిశీలించండి, శ్వాస మీద ధ్యాస. కుర్వత కరణమేవ నిభాల్యం, ఒక పని చేస్తుంటే ఆ పనినే గమనించండి, చేస్తున్నది ఎవరు, జరుగుతున్నది ఏమిటి, ఇందులో నా పాత్ర ఏమిటి అసలు గమనించండి, దాని మీద దృష్టి, వేరే ఏం ఆలోచించద్దు. గచ్చత గమనమేవ విశోధ్యం, నడుస్తూ ఉంటే నడక మీద దృష్టి పెట్టండి, ప్రమాదాలు జరగవు. నడక తత్వం తెలిస్తే నారాయణ తత్వం తెలిసినట్టే. అందుకే ఏ పని చేసేవాళ్ళు ఆ పనిని తక్కువగా భావించవద్దు, పనిలోంచి మారాలని ప్రయత్నం చేయవద్దు. ఎక్కువ పనులు తక్కువ పనులు లేవు, పనులు అనేవి ఉన్నాయి తప్ప ఎక్కువ తక్కువ లేవు. ఈ భావం వల్లే సమాజం మొత్తం కొడిపోయింది. ఇది ఎక్కువ అది తక్కువ, నేను ఎక్కువ వాడిని అవ్వాలి అని అందరూ మామూలు పనులన్నీ మానేసేసారు. ఇప్పుడు ఆ పనులకు మనుషులు దొరకట్లేదు. అలాగని ఎక్కువ వాళ్ళు ఆ తక్కువ పనులు చేస్తారు. వీళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళే పైకి వస్తుంటే వీళ్ళు ఎందుకు ఎదగడతారండి. మనకి తక్కువ పనులన్నీ యంత్రాలు చేయాలి. ఇప్పుడు ఎంత బరువు అయిపోయింది జీవితం. ఏ పని తక్కువ కాదు ఎక్కువ కాదమ్మా, ఆ పని ద్వారా భగవతత్వం గ్రహించాలంటే పనిని గమనించాలి. అప్పుడు హాయిగా తదాత్మానో అపలిప్యతే, అందులో లీనం కాకుండానే గమనించడం మొదలు పెడితే మనం లీనం అవ్వవలసిన అవసరం లేకుండా, మనం కల్పించుకోవలసిన అవసరం లేకుండా, మనం ఆలోచించవలసిన అవసరం లేకుండా, మనం మాట్లాడవలసిన అవసరం లేకుండా చాలా పనులు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అని పూర్వం చెప్పిన శ్లోకం గుర్తొస్తుంది మీ అందరికీ. అందుకే ప్రతి దాంట్లోనూ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి, సూక్ష్మాన్ని గమనించాలి. ఎంతసేపు ఆ స్థూలం వ్యవహారాన్ని పట్టుకుని ఇంకా ఆ స్థూలత్వాన్ని పెంచేసుకోవడం. ఆ ఆరాధనలో కూడా ఆ స్థూలత్వాన్ని పెంచుకోకుండా సూక్ష్మంలోకి వెళ్ళడం ఎలాగో ధూర్జుడు చెబుతున్నాడు. సూక్ష్మంలోకి వెళితే కానీ సూక్ష్మం అర్థం కాదు. పుడమిన్ నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యం బులన్బడ ఎన్నేరక. పరమేశ్వర, ఎంత సులభమైన దేవుడు అయ్యా, బోళాశంకరుడివి, ఉబ్బులింగడివి. నిన్నేదో ఇంత ఒక్క మాట అంటే అయిపోయేదాన్ని, ఒక్కసారి కూర్చుని పరమేశ్వర అంటే అయిపోయేదానికి ఏం తెచ్చిపెట్టుకుంటున్నానయ్యా ఇవన్నీ.
పొడమిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబులన్ బడయన్నేరక పెక్కు దైవములకున్ పప్పుల్ ప్రసాదంబులున్ కుడుముల్ దోశలు సారసత్తురడుకుల్ గుగ్గిళ్ళునన్ బెట్టుసున్ పెక్కు దైవములకున్ పప్పుల్ ప్రసాదంబులున్ కుడుముల్ దోశలు సారసత్తులు అడుకుల్ గుగ్గిళ్ళునన్ బెట్టుసున్ చెడి ఎందున్ కొరగాకపోదురకట చెడి ఎందున్ కొరగాకపోదురకట శ్రీకాళహస్తీశ్వర. సోమవారం స్తోత్రం, మంగళవారం స్తోత్రం, బుధవారం స్తోత్రం చదివేసి ఆ చదవకపోతే ఏదో అయిపోయింది అనుకుని, చదివినంత మాత్రానే ఏదో అయిపోయింది అనుకుని ఈ రెండు రకాల భ్రమల్లో ఉండే వాళ్ళకి సమాధానం ఈ పద్యం. పుడమిన్ నిన్నొక బిల్వపత్రమున ఒక్క మారేడాకు నీ మీద పెట్టి నే పూజించి పుణ్యంబులన్ బడయన్నేరక. ఒక్క మారేడాకు నీ మీద వేస్తే ఎంత సంతోషిస్తావయ్యా. ఇంత సులభం శివ పూజ. దాన్ని మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో చెబుతాడు. గొప్ప శివభక్తుడు, కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడు. మరి వైష్ణవుడు అంటారు ఆయన ఎంత గొప్ప మహారాజు చూడండి. సామరస్యం అంటే ఇది. ఒక పక్క దూర్జటి, ఒక పక్క మాదయ్య గారి మల్లన, ఇంకా అష్టదిగ్గజాల్లో భట్టుమూర్తి, తెనాల రామకృష్ణుడు, పింగళ సూరణ వీళ్ళు ఉన్నారని లేరని కొందరు వాదిస్తారు. కానీ ఈ ఐదుగురు విషయంలో అలసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు, రామభద్రుడు ఈ ఐదుగురు విషయంలో సందేహం లేదు. ఆ మిగిలిన ముగ్గురు ఎవరు అనే దాని మీద కొంచెం పండితులు చుట్టూ పీక్కున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ ఐదుగురు విషయంలో అనుమానం లేదు. అందులో ఇద్దరు శివభక్తులు, దూర్జటిను, మాదయ్య గారి మల్లన. మరి ఇంకా కృష్ణదేవరాయలను అనుమానించాలా? ఆంధ్ర భోజుడు మహానుభావుడు అంటే ఆయనే. ఎంత సామరస్యం అండి. అటువంటి మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రం అనే తన కావ్యంలో శివపూజ గురించి చెబుతాడు. తేలిక, ఎంత తేలిక అంటే నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవైచు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవైచు. కమధేనువు వానింటి గాడిపసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. నీలకంఠుని శిరస్సు మీద ఎవరిని నీళ్లు ధారపోస్తారు? నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి మరి భక్తిగా ఏదో ఓం నమ సోమాయచ రుద్రాయచ ఓం నమ శంభవేచ మయోభవేచ మయ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని కూడా అక్కర్లేదుట. పోసుకోవయా ఊరికే నువ్వు దొరికమన్నా కోకో అసలు నీళ్ళు ఎగడుతుంటే అని స్నానం చేసి వచ్చేవాడు ఏదో ఓ చెంబు నీళ్లు పట్టుకొచ్చి ఆయనమే బారేశారు. మనవాడు నాకు అభిషేకం చేశాడే పార్వతి అని వాళ్ళు ఆవిడకి చెప్పేస్తాడు. వెంటనే నా మీద నీళ్లు పోసాడు చాలు అనుకుని సంతోషిస్తాట. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవైచు. కామధేనువు వానింటి గాడిపసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. ఆ నీలకంఠుడు శిరస్సు మీద చెంబు నీళ్లు జల్లితే చాలు, ఆయన కనకాభిషేకం అనుకుంటాడు. పత్తి రుసుమంత ఎవ్వాడు పారవైచు. పెద్ద భక్తిగా ఏదో లక్షపత్రి పూజ చేయక్కర్లేదుట. ఏదో ఆ నీళ్ళగది పక్కనే కాస్త 4 మొక్కలు ఉంటాయిగా, కాస్త ఏవో ఆకులు ఉంటాయిగా, ఎండిపోయినవో పండిపోయినవో ఏవో 4 పట్టుకొచ్చి నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానయ్యా ఏమనుకోకయ్యా ఈ పూటకి ఇంతే అని అలా 4 ఆకులు అలా జల్లితే అలా పారేస్తే పోన్లే పాపం వాడికి అవకాశం లేదు, వాడు సాఫ్ట్వేరు అనుకుని సంతోషిస్తాడు. చాలు మనం హార్డ్వేరు. పార్వతీదేవి అప్పటికే ఉంటుంది. మీరు ఇలా లోకమైపోతే దేవతల్లో నా స్థానం కూడా తగ్గిపోయింది. పేరంటానికి ఎప్పుడైనా లక్ష్మీదేవితో సరస్వతీదేవితో కలిస్తే వాళ్ళు ఆక్షేపిస్తున్నారు మీ ఆయనకి ఏమీ లేదు నీకు ఏమీ లేదని. మీరు అసలు కాస్త కొంచెం పట్టుగా ఉండాలి, 4 రూపాయలు సంపాదించాలి. విష్ణుమూర్తి బోర్డు సంపాదిస్తున్నాడు. ముఖ్యంగా తిరుపతిలో రోజు 1,00,000 మంది వస్తారు, రోజు 1 కోటి రూపాయలు వస్తాయి. మీకు నాకు ఏమున్నాయి, పక్కనే కాళహస్తిలో ఉన్నాం అంటోంది ఆవిడ. ఈయన పెళ్ళాం మాట వెంటగా ఏమన్నా అంటే నువ్వే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఉంటాడు ఈ పెద్ద మనిషి. అలా అనకూడదు పార్వతి. ఆయన దారి అయింది, మన దారి మంది, మనకి ఎందుకు వచ్చింది, బాగానే ఉన్నాంగా మనం, ఇలాగే అంటాడు ఆయన. అందుకే ఆ పక్కన సువర్ణముఖి అనేది కూడా ఎండిపోయింది. ఈయనకి ఆ నీళ్ళు కూడా అక్కర్లేదు. ఇంత అమాయక చక్రవర్తి, దేవుళ్ళలో అమాయక చక్రవర్తి ఎవడన్నా ఉంటే శివుడే. అందుకే నేను నీళ్లు పోస్తే చాలు అనుకుంటాట. కామధేనువు వానింటి గాడిపసరం. దేవలోకంలో ఉండే కామధేనువుని తీసుకొచ్చి ఈ భక్తుడు దొడ్లో కట్టేస్తాడు. వీడికి రోజు పాలిమ్మని, వాడికి సంపదలు ఇమ్మని. కామధేనువు పాలు కాదు, ఏమడిగితే అది ఇమ్మని. ఏడు చెంబు నీళ్ళకి. మరి 4 ఆకులు వేసిన వాడికి అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. కల్పతరువు, దేవలోకంలో ఉండే కల్పతరువుని తీసుకొచ్చి వీడు దొడ్లో మల్లెపందిరి కింద నడిచి వెళ్ళిపోతాడు. ఎంత అనుగ్రహం అండి. ఇది మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రలో చెబుతాడు.
ఇంత సులభమైన దేవుడివి కాబట్టే పరమేశ్వర కాళహస్తీశ్వర పుడమి నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబులన్ బడజన్నేరక. ఒక్క మారేడాక నేను ఎత్తి మీద పెడితే సరిపోతుంది, బోళ్ళు పుణ్యం వస్తుంది. ఎందుకు వస్తుందండి? దయచేసి దైవ పూజకు సంబంధించినవన్నీ శాస్త్రీయంగా ఆలోచించండి, తెలుసుకోండి. గుడ్డి నమ్మకాలు పెంచుకోవద్దు. శివుడికి మారేడు ఇష్టం, విష్ణువుకి నేరేడు ఇష్టం, ఇవన్నీ మామూలు కళ్ళబొల్లి కథలు చెప్పే మాటలు. ఇవన్నీ ఎందుకు ఇష్టం? ఇష్టం ఎందుకు? ఇష్టాయిష్టాలు ఉన్నవాడు మనిషి అవుతాడు, దేవుడు కాదు. దేవుడికి ఇష్టాయిష్టాలు ఉండవు. దేవుడికి ఇష్టం అంటున్నాము అంటే అందులో ఏదో ఉందన్నమాట. ఎందుకు ఇష్టం? శివలింగం పెట్టిన చోట అభిషేకం ఎక్కువ చేస్తారు. అభిషేకం చేసిన చోట ఎంత తుడిచినా పోకుండా కొంత చెమ్మ ఉండి తీరుతుంది. ఆ చెమ్మ 1 గంటకో 2 గంటలకో ఒక రోజుకైనా దుర్గంధం వచ్చేస్తుంది, సహజం. శివలింగం కాబట్టి రాదు. పిచ్చి నమ్మకాలు పెంచుకోవద్దు. అది లింగం, అది రాయి, అది వస్తుంది. దానిలో ఉండే లక్షణాలు దానికి ఉంటాయి. జ్యోతిర్లింగాల శాతం అరిగిపోయి 10 అంగుళాల లింగాలు 3 అంగుళాలు అయినాయి, చూసుకోండి వెళ్ళి. ఈ నమ్మకాలు పెంచుకోవద్దండి ఎంతసేపు, వాస్తవం గమనించాలి. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారు, శివుడికి ఆ మారేడాకులు అక్కడక్కడ వెయ్యాలి. ఆ గర్భగుడిలో ఆ లింగం దగ్గర మూలల్లో మారేడాకులు వెయ్యాలి. ఆ మారేడు ఈ చెమ్మ తాలూకు నీటి చెమ్మ దుర్గంధాన్ని హరిస్తుంది. ఇలా ఆలోచించే జాతి కాబట్టే మన ఋషులు ముందే ఆలోచించి వీళ్ళు సెంటిమెంట్ పెడితే కానీ నమ్మరయ్యా, వాళ్ళకి శాస్త్ర విజ్ఞాన విషయాలు ఎక్కవు. ఎందుకంటే మన దేశంలో మీరు గమనించిన ఒక శాస్త్రవేత్తకి దక్కిన గౌరవం దక్కుతోందా, ఒక స్వామీజీకి దక్కిన గౌరవం ఒక శాస్త్రవేత్తకి దక్కుతుంది. అందుకే ఇవాళ స్వామీజీలు ఎక్కువైపోయారు. శాస్త్రం చదివే వాళ్ళు లేరు, ఊరికి మార్కుల కోసం చదువుతున్నారు, విజ్ఞానం కోసం చదవట్లేదు. ఎందుకంటే శాస్త్రవేత్తను మనం గౌరవించాం కదా. పైగా వాళ్ళు కష్టపడి పాపం ఒక 25 ఏళ్ళు పరిశోధన చేసి ఒక విషయం కనపడింది. ఈ విషయం ఋగ్వేదంలో ఎప్పుడో ఉంది. మూతి కాల్చేయాలి ఈ మాట అన్నవాడు నాకేం మొహమాటం లేదు. ఉంటే ఎందుకు చెప్పలేదు నువ్వు? అది నీ తప్పే. ప్రతి దానికి ఇదో వాదం తయారైందండి, నన్ను మన్నించండి. చాలా తప్పండి ఇలా మాట్లాడటం. మీరు ఎందుకు బయట పెట్టలేదు ఆ విషయాన్ని? వేదం గొప్పది, ఋగ్వేదంలో అన్నీ ఉన్నాయి, భాగవతంలో అన్నీ ఉన్నాయి. మన కుర్రాన్ని భాగవతం చదివించకుండా, ఋగ్వేదం చదివించకుండా ఇంజనీరింగ్ ఎందుకు చదివించామండి? చాలా విచిత్రంగా ఉంటుందండి మన చిత్తశుద్ధి రాహిత్యం. మనం ప్రాచీన నాగరికతల గురించి, వేదాల గురించి, శాస్త్రాల గురించి, పురాణాల గురించి చాలా గొప్పగా మాట్లాడతాం, పైగా ఇంగ్లీషులో మాట్లాడతాం. ఎవరు ఏం కనిపెట్టినా విదేశాల్లో వెంటనే మన వాళ్ళు ముందే కనిపెట్టారు. అంత గొప్పవాళ్ళు కదా. ఆ విద్య మీ కుర్రాడికి ఎందుకు నేర్పలా? అంటే బతకాలి కదా, అంటే బతకడానికి పనికిరాదు నీ విద్యను అర్థమవుతుందిగా, ఇక మాట్లాడుకో. బతకడానికి పనికిరాని విద్య దేనికి పనికిరాదు, వదిలేసి. మారేడాకు ఎందుకంటే ఇందుకు. ఈ దృష్టితో కనుక మారేడాకు పెడితే ఏడాదికో 2 ఏళ్లకో ఓసారి లక్షపత్రి పూజ చేయొచ్చు. 15 రోజులకు ఓసారి చేయడం, వీరిని మించి వారు, వారిని మించి వీరు చేయడం అంటే మొత్తం మారేడాకులు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ మారేడు చెట్లు ఉండడం లేదు, పర్యావరణం నాశనం అయిపోతుంది. ఆ చెట్లు అక్కడ ఉంటే ప్రకృతికి ఉపయోగం. గుళ్ళో ఉంటే నీకు 2 ఆకులు వేవయ్యా చెమ్మపోవడానికని చెబితే మొత్తం గుండెండా ఆకులేసి ఇప్పుడు గుడి కూలిపోయింది. ఇదంతా ఎవరు క్లీన్ చేయాలి? విచిత్రమైన మనుషులండి మనం. ఎందుకంటే దీనికి పుణ్యాన్ని ముడిపెట్టాం. నేను ఆకేస్తా. మళ్ళీ ఇందులో ఏం చేశారు కొంతమంది, నవదళ మారేడు అని ఒకటి ఉందండి. దానికి 9 ఆకులు ఉంటాయి. 9 ఆకులున్నా 90 ఆకులున్నా మారేడే. దాని గొప్పతనం ఏమి ఉండదు. అనవసరపు వ్యాఖ్యానాలు చేయొద్దు. ఇదో పిచ్చి పెంచుతున్నారు బాగా ప్రవచనాల ద్వారా. 9 ఆకులు, 3 ఆకులు, 2 ఆకులు, 1 కొమ్ము, 2 కొమ్ము, పరమాజ్ఞానం ఇది. వినాయకుడు తొండం ఇటువైపు ఉందా అటువైపు ఉందా, భయంకరమైన అజ్ఞానం ఇది. అసలు వినాయకుడు, వినాయక తత్వం, వినాయక అనుగ్రహం మనకి కల. తొండం ఎటువైపు ఉంది అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ తొండం ఉన్న దేవుడి దగ్గరికి అందరూ వెళ్ళిపోతే ఆయన తొండం ఎలా పీకేస్తారు, మొత్తం తొండం ఊడిపోతుంది చివరికి. ఆయన అనుకుంటేటప్పుడు అయ్యో అనవసరంగా కుడివైపు ఉండకుండా ఎడమవైపు ఉంటే తొండమేనా మిగిలేదు, వీళ్ళు లాగేశారు మొత్తం వచ్చి. ఎందుకంటే మీదపడి లాగేయడం మనకు అలవాటు కదా. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలనేది దుర్జుడు చెబుతున్నాడు. ఒక్క నిన్ను నమ్ముకుని 4 మారేడాకులు నీ మీద వేస్తే సరిపోయే ఆరాధనకి పొడమిన్ నిన్నొక బిల్వపత్రముననే పూజించి పుణ్యంబులన్ బడయన్నేరక పెక్కు దైవములకున్ పప్పుల్ ప్రసాదంబులున్ కుడుముల్ దోశలు సారెసత్తులు అడుకుల్ గుగ్గిళ్ళును పెట్టుచున్. పప్పులు పెడుతున్నా. ఈ మధ్యన ఇంకోటి మరట అన్నప్రసాదం అది. ఇది కూడా మళ్ళీ ఉంటారు బాగా. ఇదివరకు ఏదో పులిహోర ప్రసాదం పెట్టేవారు, వెళ్ళేవాడు. అన్నప్రసాదం పాపం నిజంగా కార్యకర్తను చూస్తే నాకు జాలేస్తుంది. అన్నప్రసాదం ఎందుకంటే ప్రవచనాలకి జనం రావాలంటే అన్నప్రసాదం ఇంటికి వెళ్ళి వండుకోవడం బద్ధకం అనమాట. అందుకని వీళ్ళకి శుభ్రంగా మళ్ళీ అందులో అన్నప్రసాదం లోటు రాకూడదు, మళ్ళీ స్వీటు హాటు, అబ్బో చాలా శుభ్రంగా ఆడాళ్ళ ఇంటి దగ్గర వంట మానేసేసి హాయిగా ఇక్కడికి వచ్చేసి కర్రీ పాయింట్కి వచ్చినట్టే అన్నప్రసాదం హాయిగా పట్టుకుపోతారు. నీకు ప్రవచనం ఒక్కలా, ప్రవచనం వినాలి అంటే ఇన్ని లంచాలు పెట్టాలా? తీర్థాలు, ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఇన్ని ఇస్తే ప్రవచనం వింటారు. అది ప్రవచనం వినడాన్ని మన అవసరం చేశాం, వారు అవసరం కాకుండా. ప్రవచనం వినడం వినేవాడు అవసరం, చెప్పేవాడు అవసరం కాదు.
చెప్పేవాడు నాకు ధనం కావాలి, జనం కావాలి. ఇంత ధనం వ్యామోహం కంటే కూడా ఇవాళ జన వ్యామోహం ఎక్కువైంది. ఇంతమంది ఉంటే కానీ నేను చెప్పను, నాకు కూడా ఇంతమంది బస్సుల్లో రావాల్సిందే, వాళ్ళందరూ వస్తేనే నేను దిగుతా అంటే ఆత్మవిశ్వాసం లేదనమాట ఈ వ్యక్తికి. ఓ 100 మంది కూడా ఉంటే కానీ ఈయనకి అసలు లోపల నుంచి మాట రాదు. అందుకే ఈ ఊరికి ఆత్మవిశ్వాసం లేని జాతి తయారైంది ప్రవచనం చెప్పేవాళ్ళు కూడా. ఒక 100 మంది ఉంటే కానీ నోటి మాట రాదు అసలు. ఒక్కడున్నా అలాగే చెప్పాలి, 1000 మంది ఉన్నా అలాగే చెప్పాలి. చిత్తశుద్ధి ఉంటే అదే నడుస్తుంది. ఎవడో రావడం వినడం అనేది వాడి అవసరం, మన అవసరం కాదు. దీన్ని అంతటినీ వ్యాపింపజేయడం మన పని కాదు, వాడి పని. వాడికి అవసరం ఉంటే చేసుకుంటే లేకపోతే మానేస్తాడు. అప్పుడు ఏమీ పెట్టక్కలా వింటారు, వెడతారు. ఇన్ని రకాలు పెడుతున్నామయ్యా. మళ్ళీ సారస్వత్తులు, జంతికలు కూడా, సకినాలు వాటిని అంటారు. అలాగే గుగ్గిళ్ళు కూడా పెడుతున్నాం. ఒళ్ళు మండన్నాడు. మనుషులు గుగ్గిళ్ళు తింటారు, గుర్రాలు తింటాయి, కానీ దుర్జడి ఒళ్ళు మండి గుగ్గిళ్ళు కూడా పెడుతున్నారయ్యా అన్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చింది? చెడి ఎందును గొరకాకపోదురకట. కొన్న మంగళవారం ఈ దేవుడని, బుధవారం ఆ దేవుడని, శనివారం ఆ దేవుడని, ఏ దేవుణ్ణి నమ్మాలో తెలియకుండా మొత్తం అనేక ఈయన గొప్పవాడని, ఈయన తక్కువవాడని రకరకాల భావాలు పెంచుకుని కొట్టుకుంటున్నారయ్యా. ఏదో ఒక్క దేవుణ్ణి ఎలవేలుపుగా వచ్చిన వాడిని నమ్ముకుని నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ తమ ఇంట్లో తాముండి ఎవరికి మనం అపకారం చేయొద్దు, వీలైతే ఉపకారం చేద్దామంటే ఇంతకంటే దైవ పూజ వేరే ఏదైనా ఉందా? నవజీవనం వేదం కావడానికి ఇంతకంటే ప్రశాంతమైన సూక్ష్మమైన ఉపాయం ఏదైనా ఉందా? గ్రహింతురుగాక. సెలవు.